ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మభూషణ్ నందమూరి నటసింహ బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల మధ్య వార్తెప్పేలా లేదు. పరిస్థితులు కూడా ఆ వార్తలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే, బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం భారీ అంచనాల మధ్యన రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరోసారి బాలయ్య నట విశ్వరూపం తాండవంతో చూపించబోతున్నాడని ఇప్పటికే ఆడియన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఎగ్జోటిక్ లొకేషన్లలో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. బాలయ్య నార్త్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కుంభమేళలో షూటింగ్ సన్నివేశాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తేదీని కూడా బోయపాటి గతంలోనే ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయనున్నట్లు వివరించాడు. ఈ సినిమా డిలే అయ్యే అవకాశమే లేదు. చెప్పింది చెప్పినట్లుగానే రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. పైగా బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంటే దాని వెనుక ఎన్నో సెంటిమెంట్స్, లాజిక్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాకు ఆలస్యమయ్యే ఛాన్సే లేదు. కాగా ఈ క్రమంలో సరిగ్గా సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓజీ షూటింగ్ డిలే అవుతున్న క్రమంలో యూనిట్ సభ్యులు సెప్టెంబర్ 25కు సినిమా రిలీజ్ డేట్ను మార్చేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే బాలయ్య వర్సెస్ పవన్ వార్ స్ట్రాంగ్ గానే ఉంటుందంటూ టాక్ వినిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని బాలయ్య వెనక్కి తగ్గడు. ఆయన రాజీ పడే ప్రసక్తే లేదు. పైగా సీనియర్ హీరో. ఈ క్రమంలోనే బాలయ్య పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తగ్గుతాడా చూడాలి. అయితే ఈ రెండు సినిమాల మధ్య కంపారిజన్ చూస్తే బాలయ్య వరుసగా 4 హిట్లతో ఫామ్లో ఉన్నాడు. బాలయ్య బోయపాటి మధ్య వచ్చే సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయని సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా. ప్రస్తుతం పవర్ స్టార్ చేస్తున్న సినిమాలో ఓజీ సినిమా మీదే ఎక్కువగా అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ లో హాజరైనా అభిమానులు ఓజీ ఓజీ అని కామెంట్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండడం, ఓజీ మీద భారీ ఎక్స్పెక్టేషన్ సినిమాను ఏ రేంజ్లో తీసుకెళ్తుందో చూడాలి. ఈ రెండు సినిమాలు భారీ సినిమాలే అయినప్పటికీ హిట్ టాక్ వస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది, లేదా అంతే సంగతులు. చూడాలి మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించనుందో. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుందో కామెంట్ చేయండి.